ఫస్ట్‌గా మనం వీక్లీ అనాలిసిస్‌లో గనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక స్పిన్నింగ్ బార్ అనేది ఫార్మ్ అయింది. వీక్లీ అనాలిసిస్‌లో. అదే 1 డే అనాలిసిస్ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏ ప్యాటర్న్ కూడా ఫార్మ్ చేయలేదు. కాకపోతే మేజర్‌గా చాలా పాయింట్స్ కిందకి డ్రాప్ అయిపోయింది. ఒక బేరిష్ మూవ్‌మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. దీని బాడీ గనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 94% వరకు కవర్ అయిపోయింది. చాలా షార్ట్ షాడో ఉందన్నమాట. ఇలా జరగడానికి గల రీజన్ నాకు ఐడియా ఉన్నంత వరకు ఈ ఎల్‌పీజీ క్రూడ్ ఆయిల్ ఫ్యూయల్స్ ఏదైతే ఉందో దానివల్ల ఫాల్ అయింది. అదేనా 4 అవర్స్ అనాలిసిస్‌లోకి వస్తే కనుక ఇక్కడ కూడా పర్టికులర్‌గా ఏం ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు. సేమ్ అంతే బేరిష్ క్యాండిల్స్ అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదేనా 15 మినిట్స్ అనాలిసిస్‌లోకి వెళ్తే మార్కెట్ ఓపెనింగ్ నెగిటివ్‌లో ఓపెన్ అయింది. ఇంకా అక్కడ నుంచి ఫాల్ అవుతూనే ఉంది. ఇన్‌కేస్ ఈరోజు ఎవరైనా కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నోళ్ళు ఇక్కడ తీసుకొని ఉంటారు. వెంటనే అది సపోర్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అది ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ తీసుకొని ఉంటారు. ఇక్కడ కూడా పోయింది కాబట్టి ఇక్కడ తీసుకొని ఉంటారు. ట్విజర్ బాటమ్ ఫామ్ అయిందని చెప్పి. ఇవాళ ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళందరికీ డ్రాస్టిక్ లాసెస్ వచ్చి ఉంటాయి.